ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో బిగ్ అప్డేట్ న్యూస్ ఏంటి, అలాగే ప్రజలకు ఉపయోగపడే న్యూస్ ఏమైనా ఉందా, ప్రభుత్వం ఏం చేస్తుంది, అలాగే ఇప్పుడు అధికారంలో ఉన్న గవర్నమెంట్ ను ప్రతిపక్షాలు ఏమైనా క్వశ్చన్స్ వేస్తున్నాయా అంటే న్యూస్ కోసం చూస్తున్నారా? అయితే ఇప్పుడు నేను చెప్పేది వినండి, మీకే అర్థమవుతుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సుబ్బు టాక్స్. ఈ రోజు వీడియోలో మీడియా ఈ మధ్య ఎటువంటి న్యూస్ ను ఎక్కువగా కవర్ చేస్తుందో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఒకప్పుడు టీవీల్లో న్యూస్ వస్తుంది అంటే చాలు మనం టీవీలకు అతుక్కుపోయే వాళ్ళం, ఎందుకంటే ఆ రోజు జరిగే సమాచారం మొత్తం టీవీ న్యూస్ లో ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు లాస్ట్ వరకు. ఇక లాస్ట్ 3 minutes న్యూస్ కోసం అంటే మనకు నచ్చిన క్రికెట్ గురించి వినడానికి అదే పనిగా గంటల తరబడి టీవీ ముందర కూర్చునే వాళ్ళం. బట్ ఇప్పుడు ఉన్న జనరేషన్ లో అంత అవసరం లేదు. ఫోన్ ఓపెన్ చేస్తే మొత్తం న్యూసే ఉంటుంది. ఏదైనా ఒక మేజర్ ఇన్సిడెంట్ జరిగితే చాలు దాని గురించి రుద్ది ఒక 5 days చుక్కలు చూపిస్తున్నారు. ఇక యూట్యూబ్ లో అయితే చెప్పాల్సిన అవసరమే లేదు. చెప్పిందే చెప్పి చెవిలో బ్లడ్ వచ్చే వరకు చుక్కలు చూపిస్తున్నారు. పోనీ అదేమన్నా ఇంపార్టెంట్ న్యూస్ అంటే అది కూడా కాదు. ఇప్పుడైతే తెలుగు రాష్ట్రాల్లో వేరే న్యూస్ ఏదీ లేనట్టు ఒక 3 మ్యాటర్స్ లో వాళ్ళ ఫ్యామిలీలోకి వెళ్లి మరీ తొంగి చూసి న్యూస్ ని కవర్ చేస్తున్నారు. దీనిలో ట్విస్ట్ ఏంటంటే క్రైమ్ మూవీ స్టోరీస్ థ్రిల్స్ కన్నా వీళ్ళు చూపించే థ్రిల్స్ ఎక్కువ ఉంటున్నాయి. అవే మంచు మనోజ్ మంచు విష్ణు ఫ్యామిలీ గొడవలు, రాజు తరుణ్ లావణ్య ఫ్యామిలీ గొడవలు, దీనికి తోడు అఘోరి శ్రీవర్షిని మ్యారేజ్. వీళ్ళందరి గురించి ఆ యూట్యూబ్ లో అండ్ న్యూస్ ఛానల్లో డిబేట్లు పెట్టి మరీ దేవుడా కథలు చెప్తున్నారు. మీడియా మొత్తం ఇప్పుడు వీళ్ళ ఫ్యామిలీ పైన ఫోకస్ చేస్తుంది అండ్ లైవ్ స్ట్రీమింగ్ చేస్తూ ఎవ్రీ సెకండ్ కి లైవ్ అప్డేట్స్ ఇస్తుంది. అసలు వాళ్ళ ఫ్యామిలీలోకి తొంగి చూడడం స్ట్రీమింగ్ చేయడం ఏంటో నాకైతే అర్థం కావడం లేదు. దేశంలో వేరే ఏ సమస్యలు లేనట్టు. మొన్నటికి మొన్న అలెక్కే చిట్టుపికెల్, ఇప్పుడేమో అఘోరి మ్యారేజ్ గురించి. దేశంలోనే మనం ఆల్మోస్ట్ ఆల్ మీడియాను 4th పిల్లర్ గా భావిస్తాం. అలాంటిది మీడియా ప్రజల సమస్యలను పక్కన పెడుతుందేమో అనిపిస్తుంది. ఈ డిజిటల్ ప్రపంచంలో యూట్యూబ్ ఛానల్ తో పోటీ పడి మెయిన్ న్యూస్ ని కవర్ చేయడం మర్చిపోతుంది మీడియా. మంచు ఫ్యామిలీ అన్నదమ్ముల మ్యాటర్ అయితే ఏదో ఒక సీరియల్ లాగా రోజుకొక ఎపిసోడ్ లాగా ప్రసారం చేస్తున్నారు. ఈ మీడియా వల్ల ఏమో తెలియదు కానీ మంచు మనోజ్ మంచు విష్ణు అండ్ మోహన్ బాబు గారు లైవ్ లోనే రెచ్చిపోతున్నారు. మోహన్ బాబు గారు అయితే క్రమశిక్షణ అంటాడు, బట్ ఫ్యామిలీలోనే లేదు ఈ క్రమశిక్షణ. ఆయనకి వాల్యూ కూడా పోయింది ఈ గొడవల వల్ల. ఇక రాజు తరుణ్ లావణ్య లవ్ స్టోరీ అయితే ఆల్మోస్ట్ ఆల్ 1 year నుంచి అదే తంతు. లావణ్య చెప్పిందల్లా మీడియా వింటుందో లేక ప్రచారం చేస్తుందో తెలియదు కానీ పాపం రాజు తరుణ్ ఫ్యామిలీని రోడ్డు పాలు చేశారు. అది కాకుండా ఆయన మూవీస్ కూడా ఇంత హైప్ వచ్చుండదు, అంతలా ఫోకస్ చేశారు మన మీడియా. డైలీ ఏదో ఒక క్రైమ్ స్టోరీ లాగా ఏదో ఒక సస్పెన్స్ ఉండనే ఉంటుంది. ఇక అఘోరి ఈ మహానుభావుడు ఏం చెప్పాలో ఎలా పిలవాలో అర్థం కావడం లేదు. అటు ఇటు కానీ అఘోరి అలియాస్ శ్రీనివాస్ నాగసాధువు అని చెప్పుకుంటూ వర్షిని అమ్మాయిని మ్యారేజ్ చేసుకున్నాడు. ఈ మ్యాటర్ అయితే హైలైట్ ఏంటంటే ఎవ్రీ సెకండ్ వీడియో కాల్లో లైవ్ లో డిబేట్. ఇతను ఏమో దేవుడు మాదిరిగా పైన నుంచి దిగి వచ్చిన దేవుడు లాగా. అబ్బా, మీడియా అయితే ఎక్కడ పడితే అక్కడ వీడియో కాల్ చేసి డిబేట్ పెడతారు. ఇంకో హైలైట్ ఏంటంటే కార్ డ్రైవింగ్ చేస్తూ మీడియా అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్ ఇస్తాడు. పర్లేదు, ఏ న్యూస్ అయినా కవర్ చేయాలి, బట్ ఇప్పుడు ఈ డిజిటల్ యుగంలో చెప్పిందే చెప్పి వాళ్ళ ఫ్యామిలీని రోడ్డు పాలు చేసి హైలైట్ చేస్తున్నారు అనిపిస్తుంది. ఈ మీడియా సపోర్ట్ అండ్ ఎక్కువ ఫోకస్ ఉండడంతో వాళ్ళ ఇష్టం వచ్చినట్లు రోజుకొక నాన్ సెన్స్ క్రియేట్ చేస్తున్నారు అనిపిస్తుంది. ఇప్పటికైనా కళ్ళు తెరిచి ప్రజా సమస్యలపై ఫోకస్ పెడితే బాగుంటుందని నా అభిప్రాయం. మరి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.